రైట్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. కాసేపట్లో కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ తో బీఆర్ఎస్ సీనియర్ నేతల సుదీర్ఘ భేటీ కొనసాగుతుంది. పార్టీ పరువు తీసేలా కవిత వ్యవహరిస్తున్నారని గులాబీ బాస్ దృష్టికి నేతలు తీసుకెళ్లారు. కవిత విషయంలో ఇంకా ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టమని నేతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాలతో కవితను పార్టీ నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇక మనం చూస్తున్నాం నిన్న కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇప్పుడు పార్టీ అధిష్టానం సీరియస్ గా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు, సంతోష్ రావు పై కవిత చేసిన వ్యాఖ్యలపై అధినేత కేసీఆర్ ఇప్పుడు సీరియస్ గా ఉన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ పై అవినీతి మరకలను మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు వల్లే కలిగాయి, వాళ్లే కారణం అంటూ చెప్పి కూడా కవిత నిన్న వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం కవిత వ్యాఖ్యలు వల్ల అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలతో అటు కేసీఆర్ భేటీ అయ్యారు. కవితకు సంబంధించి ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే పార్టీకి మరింత నష్టం కలిగించే అవకాశంగా ఉంది అని చెప్పి కూడా అటు పార్టీ నేతలందరూ కూడా కేసీఆర్ తో మాట్లాడడం, కేసీఆర్ కి తెలపడంతో కేసీఆర్ ఆదేశాలతో కవితను పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. ప్రధానంగా హరీష్ రావుని టార్గెట్ గా చేసుకుని కవిత వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాత కేటీఆర్ హరీష్ రావుకి సంబంధించిన ఒక పోస్ట్ ని ట్యాగ్ చేయడం కూడా ట్విట్టర్ లో ఎక్స్ వేదికగా మనం చూసాం. ఇక ఇప్పుడు అటు కవితని సస్పెండ్ చేసే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా కేసీఆర్ తో మీటింగ్ నిర్వహించడం, కవిత వ్యాఖ్యలకు సంబంధించి కవిత ఏ విధంగా అయితే గత కొన్ని రోజులుగా ప్రవర్తిస్తున్నారు, తన తీరుకు సంబంధించి కూడా ఏమి నిర్ణయం తీసుకున్నారో కేసీఆర్ మనకి ఇంకా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే అసలు కవిత ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. పూర్తి డీటెయిల్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, మనం చూస్తున్నాం కవిత చేసిన వ్యాఖ్యలకి సంబంధించి కేసీఆర్ది ఎక్కడా తప్పు లేదు అని చెప్తూనే పార్టీలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకి బీఆర్ఎస్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే కేసీఆర్ ముద్దుల కూతురు కవిత పైన నిజంగా సస్పెండ్ వేటు వేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. సస్పెన్షన్కు రంగం సిద్ధమైందని చెప్పి బీఆర్ఎస్ నేతల నుంచి మనకు కొన్ని ఇన్పుట్స్ అందుతున్నాయి. అది అధికారికంగా బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రకటన చేస్తారా, లేదంటే వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ భవన్ నుంచి ప్రకటన చేస్తారనేది కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరో గంట టైం అయితే పట్టే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ నేతలైతే కొంతమంది ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతున్నారు. కవిత నిన్న ప్రెస్ మీటు సంచలనంగా మారింది. తన సొంత బావ హరీష్ రావు పైనే, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ పైనే బాణం ఎక్కుపెట్టి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడింది. అవినీతి అనకొండలని చెప్పి ఇద్దరిని అందులో కోడ్ చేసింది. ఒకరు అన్న సంతోష్ రావు అయితే మరొకరు బావ హరీష్ రావు అని. మొత్తానికైతే కుటుంబ పార్టీలో తగాదాలు చాలా దూరం వెళ్ళిపోయాయి. కవిత చేసిన మాటలు ఏవైతే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇటు బీజేపీ ఎంపీ అరవింద్తో పాటు సంజయ్, అలాగే లక్ష్మణ్, రామచంద్రరావు లాంటి వ్యక్తులు కూడా లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన కవిత సిబిఐ కేసులో ఉంది, ఎందుకు బాధపడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్తో పాటు చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా కవితను అలాగే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ చక్రబంధంలో ఇరుక్కుందని చెప్పచ్చు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కవిత పైన ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు వేస్తేనే అది
సరిదిద్దుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కవిత పైన వేటు వేయకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇంకా డైలమాలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హరీష్ రావు ఇండియాలో లేడు. తన కూతురు కాలేజ్ అడ్మిషన్ కోసం కెనడా వెళ్లారు. కెనడాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కలుస్తున్నట్టుగా నిన్న సాయంత్రమే ఎక్స్ వేదికగా చాలా ఫోటోలు బయటకు వచ్చాయి. హరీష్ రావు నుంచి మాత్రం ఏ ఒక్క పాయింట్ కూడా ఇప్పటికైతే బయటకు రాలేదు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ తన బావ హరీష్ని 6 అడుగుల బుల్లెట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో నిన్న పోస్ట్ చేశారు. ఆ విషయాన్ని రీట్వీట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు ఎంత ముఖ్యమో, ట్రబుల్ షూటర్గా కావచ్చు, మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తర్వాత నడిపించే వ్యక్తిగానే కేటీఆర్ తన భావాన్ని పొగిడిన పరిస్థితి. కానీ అందుకు భిన్నంగా చెల్లెలు కవిత మాత్రం అవినీతి అనకొండలు, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డాడు, తిండి నిద్ర లేకుండా తెలంగాణ స్టేట్ని తీసుకొచ్చాడు, ఏ ఒక్క విషయం కూడా కేసీఆర్ తెలియకుండా వేల కోట్ల అవినీతి జరిగింది, ఆ అవినీతికి కారణం హరీష్ రావు, సంతోష్ రావే. ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో పిన్ పాయింట్ అవుతున్నాడంటే అది వీళ్ళిద్దరి పుణ్యమే అని చెప్పి డైరెక్ట్గా చెప్పింది. మరో కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కూడా ఇందులో ప్రస్తావించిన పరిస్థితి. మొత్తం ఈ వ్యవహారం అంతా కవిత మెడకు చుట్టుకుంది. కవిత అమెరికాకు పోయొచ్చిన పొంచి 4 దఫాలు బీఆర్ఎస్ పార్టీని డైరెక్ట్గానే అటాక్ చేసింది. అందులో ఉన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీ పుట్ అంటూ వ్యాఖ్యానించిన పరిస్థితి. మరో మాజీ మంత్రి సబితా ఇందరెడ్డి కొడుకును కార్తిక్ రెడ్డిని కూడా చోటా మోటాలు అంటే చిన్న పిల్లలు కూడా పార్టీ వ్యవహారంలో తలదూర్చకూడదు, పెద్దల వ్యవహారంలో అసలే మాట్లాడకూడదని చెప్పి డైరెక్ట్గానే కార్తిక్ రెడ్డిని అటాక్ చేసిన పరిస్థితి. మొత్తం ఎంటైర్ ఇష్యూలో కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అయితే మారనుంది. కానీ 4 దఫాలు కవిత ఏం మాట్లాడిందనేది ఒకసారి చూద్దాం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో 1 సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో?
అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి, వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నా తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే, ఇలా తీసుకుంటున్నా. ఎందుకంటే విషయం నాది కాదు, ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఎస్, 4 దఫాలుగా రకరకాలుగా కవిత పార్టీ నేతలను, పార్టీని విమర్శించింది. నిన్న ఒక మాట అంది, కేసీఆర్ను విమర్శించిన తర్వాత, కేసీఆర్ ఇంత కష్టాల్లో ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న మాట ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచే తన రాజకీయ ఎదుగుదల, ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉద్యమించిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు భారత రాష్ట్ర సమితిగా భారతదేశాన్నే ఏళ్తామని గతంలో కేసీఆర్ చెప్పారు. ఢిల్లీలో భారీ ఎత్తున భారత రాష్ట్ర సమితి బిల్డింగ్ని కూడా ఓపెన్ చేశారు. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలోనే తీవ్ర ప్రకంపనకు గురవుతుంది. తన కుటుంబంలో తన సొంత తనయ ముద్దుల కూతురు కవిత ఈరోజు పార్టీ నేతలపైనే ఫైర్ అవుతుంది, పార్టీ నేతలనే గన్ పెట్టి కాలుస్తుంది. అందులో తన సొంత అల్లుడు ఎప్పుడు 2001 నుంచి మొదలుకొని ఈనాటి వరకు కూడా కేసీఆర్ వెనుకే ఉండి ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన హరీష్నే టార్గెట్ చేసింది. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఒక ట్విట్ కూడా, అజ్ఞాత ఉద్యమకారుడి వేదాన్ని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ ట్విట్ కూడా మనం చూడొచ్చు. సంతోష్ ఒక దయ్యం, అవినీతిపరుడు, ఎప్పటి నుంచి అక్క ఈ వికారం అని చెప్పి ఆ ఉద్యమకారుడు తన పోస్ట్లో తెలియజేశాడు. జైలుకు ముందా తర్వాతనా, అరే సంతు అని 40 ఏళ్లకు పైగా కలిసి తిరిగినాకనా. అంటే సంతోష్ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెనుకే, కేసీఆర్ ఎడ్డుపోయినా కూడా వెనుక ఉండి మంచినీళ్ళు అందియడం, తనకి అన్నం పెట్టే సమయానికి అన్నం పెట్టడం కావచ్చు, ఎవరినైనా లీడర్ పిలవాలంటే కూడా సంతోష్ అని పిలిచే వ్యక్తి. జైలుకు ముందు తర్వాతనా అని చెప్పి ఇందులో రాశారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైద కుట్టదన్నట్లు సార్ సైగలేనిదే నోరైనా తెరవడని చెప్పి సంతోష్ గురించి మాట్లాడారు. ఆయన ఎంత అంటే అంత, అన్నైనా అక్కైనా బావైనా ఇంకొకరైనా అని చెప్పి సారు కోసం, ఉద్యమం కోసం తనను తాను అర్పించుకున్నాడు. పెద్ద ఆయన లేవకముందే ఆయనకు ఏం కావాలనో, పడుకునేదాకా ఆయన బాగోగులేందో చూసుకున్నాడు. 25 ఏళ్లకు పైగా తనను తాను మర్చి సేవ చేసేందుకు మరి ఇప్పుడెట్లా దయ్యమైండు అక్క అని చెప్పి కవితను ప్రశ్నించారు. ఎప్పుడు తింటాడో ఎప్పుడు పంటాడో ఆయనకు ఆ దేవుడికే తెలియాలి. ఉద్యమంలోనూ తర్వాత అదే సోయి, పెండ్లాం పిల్లలను వదిలిపెట్టి పార్టీ కోసమే ఆరాటపడ్డని చెప్పి తను రాసుకొచ్చాడు. అవమానాలు కొత్త కాకపోయినా అక్కే ఎక్కుపెట్టిన బాణాలు ఎక్కడ దిగాయని చెప్పి డైరెక్ట్గానే కవితను ప్రశ్నించాడు. అయినా ఆ సైనికుడు నోరు తెరవడు, మారు మాట మాట్లాడు, అదే అతడి నైజం అని చెప్పి సంతోష్ని పొగిడిన వైనం చూడొచ్చు. ఎందుకంటే ఆయనకు పనే దైవం, పెద్దసారు మాటే శిరోధార్యం అని చెప్పి ఈ పదాలు వల్లించాడు. చెట్టు పిట్ట బాగుండాలని కోరుకునేటోడు, అంతలోనే ఎట్లైండు అక్క అని చెప్పి తను రాసుకొచ్చాడు. రాఖీ కట్టిన అక్కకు రాళ్ళేసుడు చాలా ఈజీ, భరించటోడికి తెలుస్తుంది అక్క ఈ బాధ అని చెప్పి రాసుకొచ్చాడు. అందుకే ఆయన ఓ అజ్ఞాత ఉద్యమకారుడు, సంతన్న వీరాభిమాని అని చెప్పి 2 ఫోటోల్ని తెలంగాణ ఉద్యమం సమయంలో నిమ్స్లో ఒకటి, దీక్ష సమయంలో కేసీఆర్ని
చక్రాల కుర్చీపైన తీసుకెళ్తున్నది ఒకటి, అలాగే యశోద హాస్పిటల్లో కేసీఆర్కి ఆపరేషన్ సమయంలో రెండో ఫోటోని అందులో ట్వీట్ చేస్తూ పెట్టిన పరిస్థితి. మొత్తానికైతే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత డైలమాకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కానీ కవిత స్టెప్పులు వేరే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా కొన్ని పదాలు కూడా అంటే బయటకు వస్తున్నాయి. కవిత కొత్త పార్టీ రిజిస్టర్ చేసింది. కొత్త పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తన ఉనికిని మళ్ళీ చాటి చెప్పే విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. సో మొత్తానికైతే కవితకు సంబంధించిన బహిష్కరణ వేటు అనేది మీడియా ముందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలను తీసుకొచ్చి చెప్పిస్తారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా బయటకు చెప్తారా అనేది మాత్రం ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే డైరెక్షన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్నటి నుంచి తన నాన్నతోనే ఉన్నాడు. తన నాన్న దగ్గరే ఉండి మొత్తం వ్యవహారాన్ని అంతా పూసకూర్చినట్టు చెప్తున్నాడు. ఇప్పటికే 33 జిల్లాల అధ్యక్షులతో కంటిన్యూగా కేసీఆర్ అలాగే కేటీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలాగే హరీష్ రావు అంతరంగాన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి హరీష్ రావు ఈ వ్యవహారంలో చాలా బాధపడ్డట్టుగా అర్థమవుతోంది. తన మామకు గోడంతా వెళ్ళబేసుకున్నట్టుగా సమాచారం. అంటే పార్టీ కోసం సేవ చేసి పార్టీకే తన జీవితాన్ని అర్పించిన ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు అని చెప్పి తన మామ కేసీఆర్ని హరీష్ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. కానీ బయటకు ఏ విషయాన్ని మీడియా ముఖంగా కానీ ఎక్స్ వేదికగా ప్రకటించకుండా మాత్రం కుటుంబంలోని అంతరంగాన్ని బయటకు ఎవరు చెప్పజాలరు, ఏ బాధను కూడా బయటకు పంచుకోలేరు. ఈ క్రమంలో మొత్తానికైతే కవిత సస్పెండ్ విషయం కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో. నమస్తే అండి. నమస్తే. నమస్తే. సో అంటే ఎలా చూడొచ్చండి, నిన్న కవిత మాట్లాడిన ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చాలా విషయాలు ముందుకెళ్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో కవితను సస్పెన్షన్ చేసే దిశగా పార్టీ ముందడుగు వేస్తుంది. వాస్తవానికి తెలంగాణ మూవ్మెంట్ నడవడం, ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ప్రారంభం చేయడం, దాని తర్వాత తెలంగాణ రావడంలో ఎంతో కొంత ఆ పార్టీ పాత్ర ఉన్నమాట వాస్తవం. అది కేసీఆర్ గారిది కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది అందరికి తెలిసిందే. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు కొడుకు, కూతురు, అల్లుడు వీళ్ళని రాజకీయాల్లో ఆ లెవెల్ వరకు తీసుకుపోవడం అనేది ఈరోజు సమస్య అయింది ఆ పార్టీకి. ప్రజల పార్టీగా, తెలంగాణ ప్రజల పార్టీగా కొంత సాధారణ రాజకీయం నడిపి ఉంటే కేసీఆర్, ఈరోజు కేసీఆర్కి పరిస్థితి వచ్చేది కాదు అనేది నా అభిప్రాయం. వాస్తవానికి ఇది స్వయంకృతం అని చెప్పాలి కేసీఆర్ గారు. అసలు తెలంగాణకు ఈ రకంగా ఒక అస్తిత్వ పార్టీ తయారై తనకు తానే పార్టీ పేరును మార్చుకోవడం, రకరకాల రాజకీయాలు చేయడం, అటు కొడుకు, ఇటు అల్లుడు, ఇటు కూతురు, ముగ్గురికి రాజకీయ భాగస్వామ్యం ఇవ్వడం అనేది సమస్యగా మారింది కేసీఆర్. అంటే ఒక చిన్న విషయం శ్రీనివాసరెడ్డి గారు, అంటే చాలా రాజకీయంగా అనుభవజ్ఞుడు కేసీఆర్, ఆషామాషి వ్యక్తం కాదు. 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు వచ్చే వరకు కూడా ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి, రాజకీయ చాతుర్యం ఉంది, రాజకీయంగా ఏదైనా అంచనా వేయగలడనే ఒక అనుభవాన్ని కూడా మీలాంటి వ్యక్తులు బయటకు చెప్తారు. కానీ ఈ విషయాన్ని అంటే కవిత పార్టీ నేతలపైన విమర్శలకు దిగుతుందన్న విషయాన్ని ఊహించలేకపోయిందా? అధికారం పోయిన తర్వాత ఈ ఇష్యూస్ అన్ని బయటకు వచ్చినా ఇది అసహనం అనుకోవచ్చా, లేదంటే కవిత తనకు మంచి పోస్టు అంటే బీఆర్ఎస్ పార్టీలో అనుకున్నంత స్థాయిలో తనకు ప్రచారం ఇవ్వడం లేదు, తనని గుర్తించడం లేదని చెప్పి ఆవేదన అనుకోవచ్చా? రెండు విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా అంటే అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా చాలా మార్పులు జరుగుతున్నట్టుగానైతే మనకు కనపడుతుంది. ఎందుకంటే పవర్ తప్ప అపోజిషన్ రోల్లో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ నిలబడలేకపోతుంది వాస్తవంగా. అసలు నిజానికి ప్రజల పక్షాన నిలబడేందుకు, మాట్లాడేందుకు మంచి అవకాశం అంటే ప్రతిపక్ష నాయకుడిగానే. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్న పరిస్థితే లేదు కదా. అంటే ఇది ఒక ఏక వ్యక్తి ఆలోచనతోటి రాజకీయాలను నడపడం వల్ల వచ్చినటువంటి దుష్పరిణామం. రెండోది, విచ్చలవిడిగా కూడా 11 సంవత్సరాలుగా పరిపాలన జరిగింది. అసలు దోపిడీ, అవినీతి అనేది తారాస్థాయికి పోయిన పరిస్థితి వాస్తవంగా గత 10 సంవత్సరాల కేసీఆర్ పీరియడ్ లో జరిగింది. అది దురదృష్టం. ఈ అవినీతి ఎక్కడైతే విస్తరించకపోతుందో అక్కడ కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళ పాత్ర విపరీతంగా పెరిగిపోయిన మాట వాస్తవం. ఇప్పుడు మనం కాళేశ్వరం మీద
ఒక రోజు పాటు అసెంబ్లీలో జరిగిన చర్చను చూసినాం. అక్కడ కూడా కేసీఆర్ గారు రాలే కదా. ఒక ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరిగినటువంటి ఆరోపణ అది. మీకు 2023 ఎన్నికల్లో అన్ని పార్టీలు, అది కాంగ్రెస్, బీజేపీ, ప్రతిపక్షాల, ప్రజలు నమ్మిన విషయం కూడా, పిల్లర్లు కుంగిపోయిన విషయం కూడా, ఇవన్నీ మనం చూసినాం. అవినీతి జరిగిందనే విశ్వాసం తెలంగాణ ప్రజల్లో ఉంది, నమ్మకం ఉంది. ఆ అవినీతి ఆ స్థాయిలో జరిగినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీ మీద ఆరోపణ రావడంలో తప్పేముందండి. కాకపోతే మీరన్నట్టు అధికార భాగస్వామ్యంలో కవితను ఇన్వాల్వ్ చేసుకుంటలేరేమో, అది మనకు తెలియని విషయం. ఒకవేళ ఇన్వాల్వ్ చేసుకొని పరిస్థితులు ఆమెకు కనపడుతున్నప్పుడు సహజంగానే ఆమె భ్రష్ట్ అవుతుంది. భ్రష్ట్ అయ్యాలి ఏమంటుంది, హరీష్ రావు, సంతోష్ వీళ్ళ దోపిడీ జరిగింది, వీళ్ళే అవినీతికి పాల్పడ్డారు, కాళేశ్వరంలో జరిగిన అవినీతి కూడా వాళ్ళే కారణం, మా నాన్నకు సంబంధమే లేదు, మా నాన్న మీద ఈరోజు సిబిఐ దర్యాప్తు పరిస్థితి వచ్చిందంటే వీళ్ళిద్దరే కారణం, హరీష్ రావు కారణం, సంతోష్ కారణం. ఆమె చెప్పే దాంట్లో కొంత పాక్షికంగానో పరోక్షంగానో కొంత నిజం ఉంటే ఉండొచ్చు, మనం కొట్టేయలేం. ఆమె కోసమే మాట్లాడుతుంది, ఆమె కోసం మాట్లాడవచ్చు, జరిగిన విషయాలను గురించి కూడా బయట పెడుతుండొచ్చు. రెండు నిజాలే కావచ్చు అన్న, ఏది అబద్ధం అని చెప్పలేం. ఇప్పుడు ఆమె చేస్తున్న ఆరోపణలో పూర్తి అబద్ధం ఉందని చెప్పలేం. రెండోది, ఆమె అధికారాన్ని షేర్ చేస్తుందాం అనుకుంటుంది ఆ పార్టీలో, ఆమెకు ఆ పరిస్థితి ఇవ్వడం లేదు ఆ పార్టీలో అనేది, అది కూడా నిజమే కావచ్చు. అంటే ఆమెకు అన్యాయం జరిగినప్పుడు పార్టీలో ఏం జరిగింది అనేది ఆమె ఇప్పుడు బయట పెడుతుందని మనం చెప్పుకోవాలి. కాబట్టి రెండు నిజాలే ఉన్నాయి అందులో అని మనం మాత్రం కన్క్లూజన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి విషయంలో అతని మీద మాత్రం ప్రజలకు ఖచ్చితంగా అనుమానం ఉంది, అలా డౌట్ లేదు. ఇప్పుడు మనం ఘోష్ రిపోర్ట్ను చూసిన తర్వాత మనకు అనిపించింది ఏంటి, చాలా విషయాలు ఘోష్ కమిషన్లో చాలా క్లారిటీ కనపడుతున్నాయి. అసలు డిపిఆర్ వచ్చింది ఎప్పుడు, డిపిఆర్ రాకముందుకే కాంట్రాక్టర్ను నమోదు చేయడం ఏంది, మన బ్యారేజీల ప్లేసులు కూడా సెలక్షన్ చేయడం ఏంది, ఇదంతా ఒక విచిత్రంగా కనపడ్డది. అంతటా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడ చూసినా నీకు ఉల్లంఘనలు తప్ప ఇంకోటి కనపడతలేదు. మనం స్టడీ చేస్తే వాళ్ళేం తప్పు రాయారు. ఇప్పుడు ఆయన ఏమో రిటైర్డ్ జడ్జి ఘోష్ అనే అతను, ఆయన ఎందుకు అబద్ధాలు రాస్తాడండి? ఇక్కడ ఉన్న ఫైళ్లలో ఏ డేటుకి ఏం జరిగింది అనేది రాసిండు ఆయన. అలా చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది అంతటా వైలేషనే ఉంది. అంత పెద్ద భారీ వైలేషన్ ఉన్నప్పుడు కరప్షన్ కూడా భారీ స్థాయిలో జరిగితేనే అట్లా జరుగుతాయి. ఏదైనా ఇంజనీర్లు ఏం చేసిండ్రండి, ఎన్ఓసి సర్టిఫికెట్లు ఇచ్చారు పని జరగక ముందుకి, అవినీతి జరిగింది కదా. నిజమే, జరిగిన అవినీతికి కేసీఆర్ ప్రధాన పాత్రనా కాదా అనేది ప్రజల్లో చర్చ ఉంది. సరే, అతను ఒక్కడే అవినీతి సొమ్ము మొత్తం కేసీఆరే తినడని ఎవరు అనుకోరు. ఇప్పుడు మనం అనుకున్నట్టే ఓ కొడుకు, ఓ కూతురు, ఒక అల్లుడు, ఇంకో బంధువు, వీళ్ళంతా ఏం చేసిండ్రానండి? వాళ్ళ మీద ఇప్పుడు బదనాం అవుతుంది కేసీఆర్ తప్ప ఫ్యామిలీ మెంబర్లు మొత్తం కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎందుకు అనుకోకూడదు? హరీష్ రావుది కూడా లేదు అని మనం ఎట్లా రూఢి చేయగలుగుతాం? ఉందని మనం చెప్పలేము, కానీ లేదని కానీ మనం ఎట్లా చెప్పగలుగుతాం? కవిత చెప్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే. ఎవరు? నేను నగేష్ని, బిగ్ టీవీ. ఈ కవిత బహిష్కరణను ఎలా చూస్తారు మీరు? జనరల్గా అంటే మామూలుగా మీరు కూడా గతంలో చాలా సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. చెప్పండి. అంటే రెండు సార్లు ఎమ్మెల్యేగా మీరు కూడా ఉన్నారు. విషయం చెప్పండి. కవితను కాసేపట్లో బహిష్కరణ చేస్తామని చెప్పి ఒక ప్రకటన వస్తుంది. మరి వారి పార్టీ విధానం, దాంతో మనకేం సంబంధం ఉంటుంది? మాకేం తెలిసి ఉంటుంది? ఇంటర్నల్ గా వాళ్ళు బీఆర్ఎస్ ఏం ఆలోచిస్తుంది, కవితను నిజంగానే బయటకు పంపిద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఏమైనా వాళ్ళు ఇంటర్నల్ గా ఏదైనా ఆలోచన చేసి ఇది ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా అనేది మాకు తెలియనటువంటి అంశం, సంబంధం లేనటువంటి అంశం. సరే, మీరు పార్టీ మారారు, అంతా ఓకే, కానీ బీఆర్ఎస్లో 10 ఏళ్ల పాటు అంటే విద్యార్థి నేతగా ఉద్యమాన్ని నడిపారు. కేసీఆర్ వెనుక మీరున్నారు. సో అంటే కుటుంబంలో అంటే తన కుటుంబం నుంచే ముద్దుల తన్యను బహిష్కరించడం పైన అంటే మామూలుగా అంటే మీరు ఇంటర్నల్గా చూసిన వ్యవహారాన్ని బట్టి ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సిపిఐకి సంబంధించినటువంటి చర్చ విషయంలో రాష్ట్రం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పుడు దాని విషయంలో సిబిఐ ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ రకంగా కేసును పరిశోధిస్తుంది అనే విషయాలపైన చర్చ ఉండాలి తప్ప ఇప్పుడు కేటీఆర్ గారి పైన, కవిత గారి పైన, లేదంటే కేసీఆర్ కుటుంబం పైన మళ్ళీ చర్చను తీసుకుపోవడం అనేది రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. అది రాష్ట్ర ప్రజలకు అవసరం లేనటువంటి అంశం.
చట్టం తన పని తాను చేసుకపోతుంది. నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికే చిత్తశుద్ధి ఉండి ఉంటే, చట్టాల పైన గౌరవమే ఉండి ఉంటే, వారు పిసిసి ప్రెసిడెంట్ గా రాష్ట్రం అంతా పర్యటిస్తూ చాలా ప్రగల్భాలు పలికిండ్రు. చెలో ద్రోహులను ఎవరిని వదిలిపెట్టాను, డిసెంబర్ 9నే మొత్తం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా, డిసెంబర్ 9 నుండి నా కార్యాచరణ మొదలు పెడతా, ఎవరిని వదిలిపెట్టను అన్నారు. మళ్ళీ 20 నెలలు ఎందుకు పట్టిందో వారిని కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. 20 నెలల కాలంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది, ఏం వెసులుబాటు బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం కల్పించింది అనే చర్చ అయితే విస్తృతంగా ప్రజల్లో అంటే జరుగుతుంది. ఒక కమిషన్ వేసి విచారణ జరపడంలో కొంత టైం కూడా ఉంటుందిగా, అంటే రాజకీయ నేతగా మీకు కూడా తెలిసి విషయాలన్నీ. నేను అదే అంటున్నా, దానిపైన చర్చ పెట్టండి అంటున్నా. కమిషన్ ఏ రకం ఎంత సమయం తీసుకున్నది, ఏ రకంగా కేసును పరిశీలించింది అనే విషయాలపైన చర్చ పెట్టాలి తప్ప ఇదేదో ఇంటర్నేషనల్ సమస్య అన్నట్టుగా, అంతర్జాతీయ సమస్య అన్నట్టుగా, వారి కుటుంబంలో వచ్చినటువంటి సమస్యను రాష్ట్రంలో దేశంలో చర్చకు పెట్టడం అనేది సబబు కాదు. బిగ్ టీవీ వారికి కూడా నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, ఆ కేసు పైన చర్చ పెట్టండి బాగుంటుంది తప్ప. అంటే కేసు పైన రకరకాలుగా చర్చ నడుస్తుంది. అంటే మీ పార్టీ నేతలు కూడా, అంటే ప్రస్తుతం మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి అరవింద్ కానీ, సంజయ్ కానీ, లక్ష్మణ్ లాంటి మీ రామచంద్రరావు కానీ అందరూ కూడా మాట్లాడుతున్నారు. నేను కూడా మాట్లాడుతున్నది నా వర్షన్ నేను చెప్తున్నా. వారు మా నాయకులు చెప్పండి. అంటే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం అనేది మేము తప్పకుండా స్వాగతించాల్సినటువంటి విషయమే. ఒక అలిగేషన్ ప్రభుత్వం పైన, పెద్దల పైన వచ్చినప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ఎవరైనా సరే ఆదేశం ఇవ్వాల్సిందే. కానీ 20 నెలల సమయం ఎందుకు పట్టింది అనేది మాత్రం చాలా చర్చ జరుగుతుంది సమాజంలో. దానిపైన బిగ్ టీవీ చర్చ పెట్టాలని నేను ఆశిస్తున్నాను. షూర్, తప్పకుండా పెడదాం. ఇంకోటి అంటే బీఆర్ఎస్ పార్టీలో మీరు దాదాపుగా అంటే 20 ఏళ్ల పాటు ఉన్నారా? 20 ఏళ్ల పాటు ఉన్నా. అంటే కవిత బహిష్కరణని గువ్వల బాలరాజు ఎలా చూస్తాడు? ఇప్పుడు నేను అదే, కవిత గారు మాట్లాడిన తర్వాత వారిని నేను బహిష్కరించలేదు. వారి నాన్నకు వ్యతిరేకంగా ఉత్తరం రాసినప్పుడు బహిష్కరించలేదు. వారు బాహాటంగా వచ్చి ఇది భౌగోళిక తెలంగాణనే వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని వారి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కవిత గురించి ఏం మాట్లాడకపోగా పైపెచ్చు కేటీ రామారావు గారు డాలస్ లో మేము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు వెళ్ళినటువంటి సందర్భంలో, రేపు సెలబ్రేషన్స్ ఉంటే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కు, అదేవిధంగా మేము కూడా వెళ్ళినటువంటి వాళ్లకు బ్రేక్ఫాస్ట్ హోస్ట్ చేయడం జరిగింది అక్కడ. ఆ బ్రేక్ఫాస్ట్ సందర్భంగా వారు ప్రత్యేకంగా కలగజేసుకుని ఎమ్మెల్యేలను, నాయకులను, అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లను అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి కవిత విషయంలో ఎవరేం మాట్లాడొద్దు, స్పందించొద్దు అని మాట మాట్లాడడం జరిగింది. కానీ అదే నా విషయానికి వచ్చేసరికి నాకున్నటువంటి భయం, ఈరోజు నా అచ్చంపేట ప్రజలు కూడా కొంత నా గురించి ఆలోచిస్తున్నది ఏంటి అంటే, మాకు చెప్పకుండా 20 సంవత్సరాల బంధం గొప్పది, దాన్ని ఎక్కడ కూడా మాతో చర్చించకుండా రాజీనామా చేసిండ్రు, పార్టీలో చేరిండ్రు అని మా వాళ్ళు చర్చిస్తా ఉన్నారు. కారణం ఏంది అని అంటే, కవిత గారిని అయితే వారేం బహిష్కరించలేదు. అప్పుడే చేయాల్సిందే. ఒకవేళ ఒక పార్టీ విధానమే వారిని కూతురుగా కాదు ఒక నాయకురాలుగా చూసి ఉంటే. కానీ మా విషయంలో, లేదంటే గతంలో ఈటల రాజేందర్ గారి విషయంలో పలు సందర్భాల్లో మీరు కనుక గమనించారు, ఎవరు నోరు తెరిచినా వారి పైన రకరకాల వేటు వేయడమో లేకుంటే అవమానాలకు గురి చేయడమో జరిగేది. కానీ ఇప్పుడు కూడా అంటే మీరు ఇంకో విషయం కూడా మర్చిపోయారు, డిప్యూటీ సీఎం కూడా రోడ్డు మీద దించేసి ఆ పదవి కూడా ఊడగొట్టినట్టు. సరే, అదే అంటున్నా, ఈ రకంగా జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు మేము కవిత గురించి మాట్లాడితే పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కాదు, మాట్లాడితే కూడా అదేం చెల్లుబాటు ఏం కాదు. వాస్తవంగా అయితే ఆ రోజే పార్టీకి వ్యతిరేకంగా ఉత్తరం రాసి మొత్తం మీడియాలో ఒక వార్తగా మారినప్పుడు కవిత గురించి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉండే, తీసుకోలేరు. తీసుకుంటే ఇంకేమన్నా నష్టమవుతుందో, లేకుంటే కవిత గారు ఇంకేమన్నా సంచలనం చేస్తుందో, లేకుంటే కుటుంబంలో ఆమెకు అన్ని కూడా విషయాలపైన అవగాహన ఉంటది కాబట్టి ఇంకా ఏమైనా విషయాలు బయటపడుతుందని భయపడ్డారో ఏందో తెలియదు. కానీ ఆ రోజు ఆ పని చేయలేరు. ఈ రోజు సిబిఐ విచారణ విషయంలో మాత్రం ఆ చర్చ కాకుండా ఈ రోజు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, బావ మరదళ్లకు ఉన్నటువంటి విభేదాలను ఎక్కువగా ఉన్నాయని వాటి విషయంలోనే ప్రజలు చర్చించుకునే విధంగా ప్రజా సమయాన్ని వృధా చేస్తున్నారని మాత్రం నేను భావిస్తాను. కానీ ఒక చిన్న విషయం అంటే, కుటుంబంలో ఉన్న అంటే సొంత మరదలు, చెల్లెలు, కేసీఆర్ కూతురు అవినీతి జరిగింది కాళేశ్వరంలో, అవినీతికి బాధ్యులు హరీష్, సంతోష్ అని చెప్పి డైరెక్ట్గా ఆరోపించింది. చాలా నేరుగానే మాట్లాడారు. నిజంగా ఒక రకంగా ఆలోచించదగ్గ విషయమే. కానీ ఎవరైనా సీఎం విల్ ఆల్సో విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కాన్సిక్వెన్సెస్. అవును, ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యుడే అవుతారు. ఎందుకంటే అంత అమాయకంగా మనం మాట్లాడినంత మాత్రాన
అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ సిబిఐ తమ స్థాయిలో తాము విచారణ చేపడుతుందని మాత్రం నేను నమ్ముతా ఉన్నా. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ బాలరాజు గారు. రైట్. సో ఇది అంటే గువ్వల బాలరాజు కూడా గతంలో జరిగిన అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చాడు. గతంలో అవినీతి అని చెప్పి ఈటెల రాజేందర్ కావచ్చు, గతంలో డిప్యూటీ సీఎంగా రోడ్డు మీద రాజయ్యన్ కావచ్చు, ఈరోజు గువ్వల బాలరాజు కావచ్చు, ఎవరైనా సరే మా పైన అవినీతి ఉందని చెప్పి మా పైన ఇష్టం వచ్చినట్టు అస్త్రాలు ప్రయోగించి మమ్మల్ని బదనాం చేశారు. ఈరోజు కవిత విషయంలో పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోవాలంటున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, హలో, గువ్వల బాలరాజు లాంటి మాజీ బీఆర్ఎస్ నేత కూడా బీఆర్ఎస్ పార్టీ స్టెప్పులు కానీ విధానాలు కానీ సరిగా లేవని చెప్పి విమర్శిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అది ఒకటండి. మనకు 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. మరి ఈ అవినీతి విషయంలో ప్రతిపక్షాల ఆరోపణ చేయడమే కాక ఓకే, అది కాంగ్రెస్ బీజేపీ ఏ పార్టీ అయినా కానీ జరిగిన అవినీతి మీద మేము దర్యాప్తు చేయిస్తాము అధికారంలోకి వస్తాయని చెప్పిన పార్టీలే ప్రతిపక్షాలు. అందులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా చెప్పిన విషయమే. దాని ప్రకారంగా వీళ్ళు ఘోష్ కమిషన్ వేసిండ్రు, రిపోర్ట్ వచ్చింది, అసెంబ్లీలో పెట్టిండ్రు, ప్రజల డొమైన్లోకి వచ్చింది. ఆరోపణలు ఏంది, వాస్తవాలు ఏంది, యాజ్ పర్ ఫైల్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఫైల్స్ ప్రకారం మనం చూసినా ఘోష్ కమిషన్ చెప్పిన విషయాలు ఈ ఫైల్స్ అన్నీ మీకు కమిషన్ రిపోర్ట్ లో కనపడుతున్నాయి. అన్ని అంటే ఏ డేట్కి ఏం జరిగిందనేది చెప్పినప్పుడు వైలేషన్స్ కనపడుతున్నప్పుడు కరప్షన్ లేదని ఎవరు అనుకుంటారండి? ఎవరు అనుకోరు కదా. కాబట్టి సిబిఐ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని పర్మిషన్లు ఇస్తుంది, ఎన్విరాన్మెంటల్ సంబంధించి, ఫారెస్ట్లకు సంబంధించి, ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం సంబంధించి రకరకాల అనుమతులు అవసరం ఉంటాయి కేంద్రం నుంచి. అవన్నీ కూడా కేంద్రం ఇచ్చినాయి. కాబట్టి ఇవన్నీ లింకులు కేంద్రానికి ఉన్నాయి. కాబట్టి దీన్ని సిబిఐకి అప్పచెప్తాం అనేది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో రాత్రి 1:45 అర్ధరాత్రి దాటిన తర్వాత చెప్పిన విషయం మనందరికీ తెలుసు. ఇదొక రాజకీయ సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో అదే రకంగా సంచలనంగా మారింది. ప్రజల్లో కూడా అదొక సంచలన వార్తగానే నిలిచింది. నిజంగానే ఏం జరగబోతుంది? ఇంకొకటి, ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ కూడా, బీఆర్ఎస్ నాయకులు కూడా సిబిఐ దర్యాప్తు అనే రకంగా అందరూ భయపడిపోతున్నారు. అది ఏందో మరి అర్థం కాని విషయం. ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ మింగేస్తుందా? రాష్ట్రంలో ఏసీబీ చేసినా, సెంట్రల్లో కేంద్రానికి సంబంధించిన సిబిఐ చేసినా దర్యాప్తే వాళ్ళ దగ్గర చాలా స్పీడ్గా జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కాబట్టి మిగతా విషయాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. అందుకు బెంబేలు ఎత్తాల్సిన అవసరం ఉందండి బీఆర్ఎస్ పార్టీ కూడా. నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ సిబిఐ రాకుండా కూడా నిషేధిస్తూ జీవో జారీ చేసింది, మీ దృష్టిలో ఉండే ఉంటుంది. కవితను అరెస్ట్ జరగకుండా కాపాడుకునేందుకు అప్పుడు ఇచ్చినటువంటి జీవో అది. అవును. కాబట్టి ఇవన్నీ హ్యాండిల్స్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏంటంటే ప్రజలకు కూడా, తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కూడా ఏంటంటే నిజంగానే ఇలా భారీ ఎత్తున అవినీతి జరిగిందనే అంశము నీకు 23 ఎలక్షన్స్ బిఫోర్ పిల్లర్స్ క్రాక్ అయిన రోజే జనాల్లో ఏర్పడ్డాయి. అంతమంది ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ వచ్చినాయి. అది నిజమే అని నమ్మినాయి ప్రజలు. కాబట్టి వాస్తవానికి ఒక కేసీఆర్ ప్రభుత్వం మార్పు అంటే దించడానికి ప్రధాన కారణాల్లో కాళేశ్వరం కూడా ఒకటండి. రకరకాల కారణాలు ఉన్నా కానీ అందులో ప్రధాన కారణం కాళేశ్వరం కూడా, అందులో అవినీతి కూడా, దాని నిర్మాణం సరిగా లేదనే విషయాల మీద కూడా అది కారణమైంది కేసీఆర్ ప్రభుత్వ ఓటమికి. కాబట్టి దాని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సి వచ్చింది. చేసిండ్రు, వాళ్ళు బయట పెట్టిండ్రు, అవినీతి అనేది బయటకు వచ్చింది. దానికి బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, ఈవెన్ కూతురు కావచ్చు, ఎవరైనా వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్, ఇంటర్నల్ మ్యాటర్ అది. ఇప్పుడు కవిత మాట్లాడుతుంది, హరీష్ రావు మీద మాట్లాడిందంటేనే ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేసే పరిస్థితి వస్తున్నది. కవిత వేరు, హరీష్ రావు వేరు, కేటీఆర్ వేరు అని మనం జనాలు అనుకోరు కదా. అలా జరిగింది ఏంది? అవినీతి జరిగింది. దానికి మూలం ఎవరు? మా నాన్న కాదు హరీష్ రావు దానికి మూలము, లేదంటే సంతోష్ మూలం అని ఆమె నిన్న మాట్లాడింది. అది ప్రజల్లోకి కూడా పోయింది. ఇక్కడ పరువు పోయేది ఏంటంటే కేసీఆర్ పరువు ఏం పోలే. కేసీఆర్ని ఏం అంటలేదు ఆమె. నిజానికి హరీష్ రావును సంతోష్ అంటుంది. ఆ అవినీతి జరగడానికి వీళ్ళిద్దరు ప్రధాన కారణం, మెగా కృష్ణారెడ్డి కారణం. ఆ ముగ్గురికి తప్ప మా నాన్నకేం తెలియదు అన్నట్టుగా ఆమె చెప్పుకొస్తుంది. అది అట్లా నిజం ఉండొచ్చు. కేసీఆర్ తెలియకుండా ఏది జరగదనేది ప్రజలకు తెలుసు, అది వేరు. ఈమె చేస్తున్న ఆరోపణకు ఆమెను పార్టీ నుంచి తొలగించడానికి సంబంధం ఉందనైతే ప్రజలకు కనపడదు. ఎందుకు మీరు బెంబేలెక్కిపోతున్నారు, ఉలిక్కి పడుతుంది ఆ పార్టీ? నాకు అర్థం కాలేదు. కవితను సస్పెండ్ చేయాల్సినంత సీన్ ఏముంది అక్కడ? ఆమె చెప్పింది
ఆమె చెప్పిందంటే ఇప్పుడు సిబిఐ తెలుస్తుంది కదండి, హరీష్ రావు ఉన్నాడా లేడా, సంతోష్ ఉన్నాడా లేడా, కేసీఆర్ ఉన్నాడా లేడా, కేటీఆర్ ఉన్నాడా లేడా అనేది తేల్చాల్సింది దర్యాప్తు సంస్థ సిబిఐ. ఇప్పటికిప్పుడు ఇదేదో కొంపలు మునిగిపోతున్నట్టుగా ఆమె నిన్న మాట్లాడంగానే ఇవాళ ఆమెను సస్పెండ్ చేయడం, ఇదంతా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి తమకు తాము కాపాడుకునే స్టెప్స్ గా కనపడుతున్నాయి తప్ప నిజంగానే వాళ్ళ మీద పడ్డదాన్ని మేము నిజాయితీగా నిరూపించుకుంటున్నామనే స్టైల్ కాదు అది. ఎందుకంటే సిబిఐ అంటే అంత భయపడాల్సిన అవసరం ఉన్నది. నిన్నటి రోజా మొన్నటి రోజు కేటీఆర్ పిలిపించిండు, క్యాడర్ను మొత్తం రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేయాలని చెప్పిండ్రు, నిరసన తెలపాలని చెప్పిండ్రు, ధర్నాలు చేయాలని చెప్పిండ్రు. అదేమన్నా పబ్లిక్ ఇష్యా, ప్రజా సమస్యనా, ఈ సమస్య అది కరప్షన్ సమస్య, మీ మీద ఆరోపణ, దానికి నువ్వు క్యాడర్ను తోలి ప్రజల ధర్నాలు రోడ్ల మీద చేపిస్తే దాని అర్థం ఏంటండి? ఏంది అసలు అది అర్థం కాదు. ఇప్పుడు చట్టాలు కూడా ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చింది, సిబిఐకి అప్పచెప్పిండ్రు, అది ఏం దర్యాప్తు చేస్తుందో, ఏం చేస్తుందో, ఎవరికి నోటీసులు ఇస్తుందో, ఎవరు పోవాల్సి వస్తుందో, ఎవరికి శిక్షలు పడతాయో నువ్వు ఇప్పటికిప్పుడే భయపడి ధర్నాలు చేయించాల్సిన అవసరం ఏముందండి ఆ పార్టీకి, నాకు అర్థం కాదు. కానీ ఓవరాల్గా ఏందనంటే ఘోష్ కమిషన్ రిపోర్ట్ మొన్న బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకు తాను శిక్షలు వేయొచ్చు, వాళ్ళని శిక్షించవచ్చు, చర్యలు తీసుకోవచ్చు అని ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుందో తెలియదు, సిబిఐకి అప్పచెప్పారు. రెండోది, బీజేపీ రాష్ట్రంలో సిబిఐకి అప్పగించాలని చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నది. బీజేపీ అంటుంది కాబట్టి మేము సిబిఐకి అప్పచెప్పినామని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. రెండోది, నిందిత పార్టీ, దోషి పార్టీ నిలబడ్డ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ గొడవలో ఇంటర్నల్ గా ఇప్పుడు నిన్న కవిత మాట్లాడిన ఎపిసోడ్ అదొకటి. అంటే తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిపోయింది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అనేది మనకు అర్థమవుతున్న విషయం. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే ఓవరాల్గా కవిత బహిష్కరణ అనేది సంచలనంగా మారినా కూడా బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతల మనోగతం వేరుగా ఉంది. గతంలో చాలా అవమానించారు, ఈటల రాజేందర్ని కానీ ఇంకా మిగతా నేతలందరినీ కూడా అవమానించి బయటకు పంపారు. ఈరోజు కవిత అవినీతి ఆరోపణలు చేస్తే వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విధానం సరిగా లేదనేది వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అయితే కవిత బహిష్కరణ తర్వాత కవిత ఇచ్చే రియాక్షన్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే మాటలు కావచ్చు ఎట్లా ఉంటనేది కూడా మరో గంట తర్వాత కవితను అంటే ప్రెస్ నోట్ ద్వారా లేదంటే మీడియా ముందా ఏంటనేది కూడా కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది.